భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి వినయ్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజ రూప దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గుండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, విశాఖపట్నం డిఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనది శేషగిరి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. భవిష్యత్తులో అధిగమించి ఆధ్యాత్మిక వైపు తీసుకొని వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం, ఆధ్యాత్మికంతో మిళితమైనటువంటిది విలువలు. కాబట్టి ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో చేశారు. ఈరోజు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడే, భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చారు. ఈరోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం. ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు.